హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది మన న్యాయ వ్యవస్థ యొక్క ఆలోచన విధానం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? తను చేసిన పాపం ఏంటి? 13 నెలలు జైలు శిక్ష ఎందుకు అనిపించారు? ఆయన చేసిన పాపం ప్రక్కింటి ఆవిడ ప్రాణాపాయ స్థితిలో ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే తను చేసిన పాపం. అసలు ఏం పాపం చేశారనుకుని 13 నెలల జైల్లో తను అనవసరంగా జైలు జీవితాన్ని గడిపారు. అసలు పిఎం పోస్ట్మార్టం రిపోర్ట్లో నివేదిక ఏమని వచ్చింది? డాక్టర్స్ ఏమని రిపోర్ట్ ఇచ్చారో, పోలీసులు దాన్ని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి తనకి జైల్లో పెట్టారు. ఏ పాపం చేశారని ఈయన జైలు జీవితం అనుభవించారు? తన కుటుంబం ఎందుకు అనాథైంది? చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల రాజధాని ఆదర్శ్ నగర్కు చెందిన దినసరి కూలీ, ఈయన పేరే రాజేష్ విశ్వకర్మ. రోజు కూలి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషణ చేస్తూ తాపీగా సాగిపోతున్న తన జీవితంలో అనుకోని పరిణామం చోటు చేసుకుంది. తన ప్రక్కింట ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న ఒంటరి మహిళను తన ఆసుపత్రిలోకి చేర్పించడమే తాను చేసిన పెద్ద పొరపాటు. ఎవరూ లేరనే ఆ మహిళను అనారోగ్యంతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం విశ్వకర్మను చేయి చాపింది. మానవత్వాన్ని చూపించిన విశ్వకర్మ తనను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిన తర్వాత పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి పోస్ట్మార్టం చేయించారు. పోస్ట్మార్టం నివేదిక గొంతు కోసి చంపినట్టుగా రావడంతో పోలీసుల అనుమానం కింద విశ్వకర్మను అరెస్ట్ చేశారు. కోర్టులో తన తరపున వాదించడానికి కూడా విశ్వకర్మ దగ్గర డబ్బులు లేకపోవడంతో లాయర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి న్యాయస్థానం ప్రభుత్వ లాయర్కి అప్పగించింది. ప్రభుత్వ లాయర్ దగ్గర తన జరిగిన సంఘటన అంతా ఏడుస్తూ చెప్పుకొచ్చాడు విశ్వకర్మ. దీనితో ప్రభుత్వ లాయర్ నిజాలన్నీ కోర్టు ముందు నివేదికను అప్పగించారు. కోర్టు పరిశీలించి విశ్వకర్మను విడుదల చేసింది. అప్పటికే తను 13 నెలలు జైలు జీవితం గడిపారు. ఇంటికి వచ్చిన తర్వాత తన కుటుంబం దీనస్థితికి వెళ్ళిపోయింది. తన కుటుంబం దీనస్థితికి వెళ్ళడం చూసి తను బోరుని ఏడుపు మొదలుపెట్టారు. అంటే తను చేసిన ఒకే ఒక పొరపాటు, ఎదుటి మనిషికి సహాయం చేయడం. ఆ సహాయం చేయడమే తను 13 నెలలు జైలు జీవితం గడుపుకొచ్చారు. అయితే ఇందులో తప్పెవరిది? డాక్టర్స్దా, పోలీసులదా? తప్పుడు పోస్ట్మార్టం రిపోర్టు ఎందుకు వచ్చింది? పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు? చూసారు కదా ఈ వీడియో బట్టి మనకి ఏంటి అర్థమైంది అంటే, ఎదుటివాడు ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా మనం సహాయం చేయకూడదు. ఒకవేళ సహాయాన్ని చేస్తే ఇలాగే జైలు జీవితం అనుభవించవలసి వస్తుంది. తను ఏం పాపం చేశారంటే, పక్కింటి ఆవిడని హాస్పిటల్ తీసుకువెళ్ళడమే తను చేసిన పాపం. అంటే హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ని ప్లస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు? అసలు డాక్టర్స్ తాలూకా తప్పిదం ఏంటి? పోలీసులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ ఎందుకు తప్పు చేశారు? డాక్టర్స్ ఎలా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు? దాన్ని బట్టి ఒక అమాయకుడి జీవితం అనేది బలైపోయింది. 13 నెలలు ఆ కుటుంబానికి తానే పెద్ద దిక్కు. ఆ కుటుంబం తనపైన ఆధారపడింది. కానీ తన కుటుంబం ఈరోజు రోడ్డు పోలైపోయింది. దీనంతటి కారణం డాక్టర్సా, పోలీసులా? మీరే చెప్పండి.